వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. అఖండ విజయం సాధించి అధికార పీఠం ఎక్కి 2 ఏళ్లు దాటుతున్నా ఆ జిల్లాలో తమ్ముళ్ల మధ్య ముసలం పుట్టిందట. ఒకరినొకరు కలుపుకోలేక, కార్యకర్తలను ఆదుకోలేక ఎమ్మెల్యేలు ఎంపీలు సతమతమవుతుంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అడుగు పెడుతున్నారు. మరి లోకేష్ ఇచ్చే క్లాస్తోనైనా జిల్లా పాలిటిక్స్ దారిలోకి వస్తాయా? నేతల గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడుతున్నాయి? అసలు అనంతంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యువనేత లోకేష్ పర్యటన గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నెల 14న జిల్లాలో లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం రక్తం చిందించిన కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయని తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయం లోపించడం వల్ల పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. ఈ అంతర్గత విభేదాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ అనంత పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు నేతల్లో టెన్షన్, ఇటు కార్యకర్తల్లో ఆశలు వెరసి జిల్లా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన తమ్ముళ్లకు ఇప్పుడు సరైన గుర్తింపు దక్కడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు కేవలం తమ కుటుంబ సభ్యులకు, అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. పార్టీ కోసం కష్టపడిన పాత కాపులను పక్కన పెట్టడంపై క్యాడర్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో పనులు కావాలన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా కనీసం నేతలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల కేటాయింపుల్లో కూడా వివక్ష సాగుతోందని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడటంలో నేతలు విఫలమవుతున్నారని కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సాధారణ కార్యకర్తల్లో నిరాశ ఆవహించింది. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చకపోతే రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో లోకేష్ పర్యటన ఖరారు కావడంతో కార్యకర్తలు తమ గోడు వెళ్లబోసుకోవాలని చూస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య ప్రోటోకాల్ వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గ పరిధిలో పర్యటించాలంటే స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఎంపీలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఆధిపత్య పోరు సాగిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎంపీల పేర్లు శిలాఫలకాలపై చివరన వేయటం వంటి ఘటనలు దుమారం రేపుతున్నాయి. అధికారుల వద్ద కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తుండటంతో ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒక ఎంపీ తన నిరసనను నేరుగా పార్టీ ముఖ్య నేతలకు తెలియజేసినట్లు సమాచారం. సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా మందగించిందని విశ్లేషణలు వస్తున్నాయి. లోకేష్ తన పర్యటనలో ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులను ఒకే తాటిపైకి తెస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకకపోతే కఠిన చర్యలు ఉంటాయని అధిష్టానం హెచ్చరించే ఛాన్స్ ఉంది. లోకేష్ అనంతపురం పర్యటన కేవలం నామమాత్రపు పర్యటన కాదని, దీని వెనుక లోతైన వ్యూహం ఉందని తెలుస్తోంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వస్తున్న ఆయన ప్రతి నియోజకవర్గ పరిస్థితిపై ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం, అనంతపురం కేంద్రంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై లోకేష్ దగ్గర ఉన్న ప్రోగ్రెస్ కార్డు ఇప్పుడు నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది అనే అంశంపై ఆయన క్లారిటీతో ఉన్నారు.
కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి అసలు నిజాలను తెలుసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. పద్ధతి మార్చుకోని నేతలకు ఈ పర్యటనలో గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఈ పర్యటనను జిల్లా నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీకి అగ్ని పరీక్షగా మారబోతున్న వేళ జిల్లాలో విభేదాలు కలవరపెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఐక్యత అవసరమని, కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని టాక్. నేతల మధ్య ఉన్న గ్యాప్ను వాడుకోవాలని ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తి తమకు ప్లస్ అవుతుందని ప్రత్యర్థి పార్టీలు ఆశిస్తున్నాయి. ఈ లోపాలను సరిదిద్దకపోతే పట్టణ ప్రాంతాల్లో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే లోకేష్ పర్యటన ద్వారా మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయాలని అధిష్టానం భావిస్తోంది. టిక్కెట్ల కేటాయింపులో కార్యకర్తల అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందని సందేశం ఇవ్వబోతున్నారట. విభేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేయకపోతే సీట్లు దక్కవనే సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి వెళ్లే వారిపై వేటు తప్పదని యువనేత కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఎన్నికల నగారా మోగకముందే పార్టీని సెటరేట్ చేయడంపై లోకేష్ ఫోకస్ పెట్టారు. జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ తన పర్యటనలో భాగంగా ఈ ఎమ్మెల్యేలకు నేరుగా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రజల్లో తిరగకుండా కేవలం పైరవీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేతల జాబితా లోకేష్ వద్ద ఉంది. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక నిఘా పెట్టారు. పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ ఉండదనే హెచ్చరికలు జారీ చేయబోతున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయన సూచించనున్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత ఎజెండాలను పక్కనపెట్టి పార్టీ ఎజెండాను అమలు చేయాలని ఆదేశించే ఛాన్స్ ఉంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలో దిశానిర్దేశం చేస్తారని సమాచారం. లోకేష్ పర్యటన తర్వాత జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని క్యాడర్ ఆశిస్తోంది. ఎవరు సేఫ్, ఎవరు రిస్క్ జోన్లో ఉన్నారనేది ఈ టూర్లో తేలిపోనుంది. త్వరలో నెల్లూరులో జరగనున్న మహానాడు వేడుకలకు అనంతపురం జిల్లా నుంచి భారీగా జనాన్ని తరలించాలని పార్టీ నిర్ణయించింది. ఈ లోకేష్ పర్యటనలో మహానాడు ఏర్పాట్లపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ బలాన్ని చాటి చెప్పేందుకు మహానాడును ఒక వేదికగా మార్చుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి జన సమీకరణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే అనంత జిల్లాలో నెలకొన్న స్తబ్దతను తొలగించి కార్యకర్తల్లో జోష్ నింపాలని చూస్తున్నారు. మహానాడులో ప్రకటించబోయే కీలక నిర్ణయాల గురించి లోకేష్ ముందస్తుగా కొన్ని సూచనలు చేయవచ్చని తెలుస్తోంది. పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందని నాయకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూనే పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే మహానాడుకు వెళ్లే క్యాడర్లో రెట్టింపు ఉత్సాహం రావడం ఖాయం. మొత్తానికి మంత్రి లోకేష్ పర్యటన ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పర్యటన ముగిసిన తర్వాత జిల్లా పార్టీ యంత్రాంగంలో భారీ మార్పులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు నేతల మధ్య ఉన్న విభేదాలు ఇలాగే కొనసాగితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి లోకేష్ తన పర్యటనతో నేతల మధ్య ఐక్యతను తెస్తారా? కార్యకర్తల కోపాన్ని చల్లారుస్తారా? 600 అనంతలో తన మార్క్ పాలిటిక్స్తో పార్టీని ఎలా సెట్ చేస్తారు? లెట్స్ వెయిట్ అండ్ సీ.